వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. రైజ్ అనే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలపై సర్వే నిర్వహించింది. ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అనాలిసిస్ రైజ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో 189,000 శాంపిల్స్ తీసుకుని మరికొన్ని అవియర్స్ ద్వారా శాంపుల్స్ సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే సంస్థ సిఇఓ మన తెలుగువాడు ప్రవీణ్ పుల్లట. ఈ సర్వేలో అన్ని వర్గాల వారిని డైరెక్ట్గా కలిసి తీసుకున్న సర్వే ఇది. ఈ సర్వేలో 1% ఎర్రర్ కూడా ఉండవచ్చని ప్రవీణ్ పుల్లట తెలియజేశారు. ఈ సర్వే ప్రకారం టీడీపీ జనసేన 94 అసెంబ్లీ స్థానాలు, వైఎస్ఆర్సిపి 46 అసెంబ్లీ స్థానాలు, టైట్ ఫైట్లో 35 చూపించడం జరిగింది. అలాగే నియోజకవర్గాల వారీగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుస్తాయో చూద్దాం. ఇచ్చాపురం నుండి టీడీపీ, పలాస్ నుండి వైఎస్ఆర్సిపి, టెక్కలి టీడీపీ జనసేన, నరసనపేట క్వీన్ కాంటెస్ట్ లో చూపించడం జరుగుతుంది. శ్రీకాకుళం టీడీపీ, ఆమదాల వలస టీడీపీ, పాతపట్నం టీడీపీ జనసేన, రాజ్యం టీడీపీ జనసేన, హెచ్చర్ల క్వీన్ కాంటెస్ట్, బొబ్బిలి టీడీపీ జనసేన, చీపురుపల్లి వైఎస్ఆర్సిపి, విజయనగరం టీడీపీ జనసేన, నెల్లిమర్ల క్వీన్ కాంటెస్ట్, గజపతి నగరం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అరకు లోక్సభ స్థానం నుంచి పార్వతీపురం అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్సిపి, పాలకొండ క్వీన్ కాంటెస్ట్, కురుపాం వైఎస్ఆర్సిపి, సాలూరు వైఎస్ఆర్సిపి, రంపచోడవరం వైఎస్ఆర్సిపి, పాడేరు టీడీపీ జనసేన, అరకులోయ క్వీన్ కాంటెస్ట్. విశాఖపట్నం లోక్సభ స్థానంలోని అసెంబ్లీ స్థానాలను చూద్దాం. భీమిలి టీడీపీ జనసేన, శృంగవరపుకోట టీడీపీ జనసేన, గోజువాక టీడీపీ జనసేన, విశాఖ ఈస్ట్ టీడీపీ జనసేన, విశాఖ వెస్ట్ టీడీపీ జనసేన, విశాఖ సౌత్ టీడీపీ జనసేన, విశాఖ నార్త్ క్వీన్ కాంటెస్ట్. అనకాపల్లి లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ స్థానాలను టీడీపీ జనసేన, మాడుగుల వైఎస్ఆర్సిపి, అనకాపల్లి టీడీపీ జనసేన, పెందుర్తి టీడీపీ జనసేన, ఎలమంచిలి క్వీన్ కాంటెస్ట్, పాయకరావుపేట క్వీన్ కాంటెస్ట్, నర్సీపట్నం టీడీపీ జనసేన. కాకినాడ లోక్సభ స్థానం నుండి అసెంబ్లీ స్థానాలను చూద్దాం. తుని వైఎస్ఆర్సిపి, ప్రత్తిపాడు వైఎస్ఆర్సిపి, పిఠాపురం టీడీపీ, కాకినాడ రూరల్ టీడీపీ జనసేన, పెద్దాపురం టీడీపీ జనసేన, కాకినాడ సిటీ క్వీన్ కాంటెస్ట్, జగ్గంపేట టీడీపీ జనసేన. రాజమండ్రి లోక్సభ స్థానం నుండి అసెంబ్లీ స్థానాలను చూద్దాం. అనపర్తి వైఎస్ఆర్సిపి, రాజానగరం క్వీన్ కాంటెస్ట్, రాజమండ్రి సిటీ క్వీన్ కాంటెస్ట్, రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన, కొవ్వూరు వైఎస్ఆర్సిపి, నిడదవోలు టీడీపీ జనసేన, గోపాలపురం టీడీపీ జనసేన. అమలాపురం లోక్సభలో అసెంబ్లీ స్థానాలను చూద్దాం. రామచంద్రపురం వైఎస్ఆర్సిపి, ముమ్మడివరం టీడీపీ జనసేన, అమలాపురం టీడీపీ జనసేన, రాజోలు టీడీపీ జనసేన, పి గన్నవరం టీడీపీ జనసేన, కొత్తపేట
టీడీపీ జనసేన, మండపేట టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నరసాపురం లోక్సభలో అసెంబ్లీ స్థానాలను చూద్దాం. అసెంట టీడీపీ జనసేన, భీమవరం టీడీపీ జనసేన, నరసాపురం టీడీపీ జనసేన, పాలకొల్లు టీడీపీ జనసేన, తాడేపల్లిగూడెం క్వీన్ కాంటెస్ట్, తణుకు క్వీన్ కాంటెస్ట్, ఉండి టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలూరు లోక్సభ స్థానం నుండి అసెంబ్లీ స్థానాలు చూద్దాం. ఉంగుటూరు టీడీపీ జనసేన, దెందులూరు క్వీన్ కాంటెస్ట్, ఏలూరు వైఎస్ఆర్సీపీ, పోలవరం టీడీపీ జనసేన, చింతలపూడి టీడీపీ జనసేన, నూజివీడు క్వీన్ కాంటెస్ట్, కాకిలూరు టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ లోక్సభ స్థానం నుండి అసెంబ్లీ స్థానాలు చూద్దాం. తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేన, విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన, మైలవరం టీడీపీ జనసేన, నందిగామ టీడీపీ జనసేన, జగ్గైపేట టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మచిలీపట్నం లోక్సభ స్థానం నుండి ఏ అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయో చూద్దాం. గన్నవరం టీడీపీ జనసేన, మచిలీపట్నం టీడీపీ జనసేన, గుడివాడ క్వీన్ కాంటెస్ట్, పెడన టీడీపీ జనసేన, పామర్రు క్వీన్ కాంటెస్ట్, అవనిగడ్డ టీడీపీ జనసేన, పెనమలూరు టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్సభ పరిధిలోని తాడికొండ క్వీన్ కాంటెస్ట్, మంగళగిరి టీడీపీ జనసేన, ప్రత్తిపాడు టీడీపీ జనసేన, పొన్నూరు టీడీపీ జనసేన, తెనాలి టీడీపీ జనసేన, గుంటూరు వెస్ట్ టీడీపీ జనసేన, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నర్సరావుపేట లోక్సభ పరిధిలోని పెదకూరపాడు టీడీపీ జనసేన, చిలకలూరుపేట టీడీపీ జనసేన, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ జనసేన, వినుకొండ టీడీపీ జనసేన, గురజాల క్వీన్ కాంటెస్ట్, మాచర్ల క్వీన్ కాంటెస్ట్. బాపట్ల లోక్సభ పరిధిలోని వేమూరు టీడీపీ జనసేన, బాపట్ల అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్సీపీ, రేపల్లె టీడీపీ జనసేన, పర్చూరు టీడీపీ జనసేన, అద్దంకి టీడీపీ జనసేన, చీరాల క్వీన్ కాంటెస్ట్, సంతనూతలపాడు టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఒంగోలు లోక్సభ పరిధిలో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, ఒంగోలు టీడీపీ జనసేన, కొండపి టీడీపీ జనసేన, మార్కాపురం టీడీపీ జనసేన, గిద్దలూరు టీడీపీ జనసేన, కనిగిరి టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు లోక్సభ పరిధిలో కందుకూరు వైఎస్ఆర్సీపీ, కావలి టీడీపీ జనసేన, ఆత్మకూరు టీడీపీ జనసేన, కోపూరు క్వీన్ కాంటెస్ట్, నెల్లూరు సిటీ టీడీపీ జనసేన, నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన, ఉదయగిరి క్వీన్ కాంటెస్ట్. తిరుపతి లోక్సభ పరిధిలో తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ జనసేన, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, సూలూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి టీడీపీ జనసేన, చచ్చివేడు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు లోక్సభ పరిధిలో చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ జనసేన, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ జనసేన, పూతలపట్టు క్వీన్ కాంటెస్ట్, పలమనేరు టీడీపీ జనసేన, కుప్పం టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజంపేట లోక్సభ పరిధిలో
రాజంపేట అసెంబ్లీ స్థానం ఉంది. క్వీన్ కాంటెస్ట్ కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబళ్లపల్లె టీడీపీ జనసేన, పీలేరు టీడీపీ జనసేన, మదనపల్లె క్వీన్ కాంటెస్ట్, పొంగునూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కడప లోక్సభ పరిధిలో బద్వేల్ వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు క్వీన్ కాంటెస్ట్, పులివెందుల వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నంద్యాల లోక్సభ స్థానం నుండి ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం టీడీపీ జనసేన, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, నంద్యాల టీడీపీ జనసేన, బరంగనపల్లి టీడీపీ జనసేన, డోన్ క్వీన్ కాంటెస్ట్, ప్రాణ్యం క్వీన్ కాంటెస్ట్ లో ఉన్నాయి. కర్నూలు లోక్సభ పరిధిలో కర్నూలు అసెంబ్లీ క్వీన్ కాంటెస్ట్, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మంగినూరు క్వీన్ కాంటెస్ట్, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని క్వీన్ కాంటెస్ట్, ఆలూరు వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం లోక్సభ పరిధిలో రాయదుర్గం టీడీపీ జనసేన, ఉరవకొండ టీడీపీ జనసేన, గుంతకల్ టీడీపీ జనసేన, తాడిపత్రి క్వీన్ కాంటెస్ట్, సింగనమల వైఎస్ఆర్సీపీ, అనంతపురం అర్బన్ టీడీపీ జనసేన, కళ్యాణదుర్గం టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. హిందూపురం లోక్సభ పరిధిలో మడకసిర వైఎస్ఆర్సీపీ, హిందూపురం టీడీపీ జనసేన, పెనుగొండ క్వీన్ కాంటెస్ట్, పుట్టపర్తి టీడీపీ జనసేన, ధర్మవరం టీడీపీ జనసేన, కదిరి క్వీన్ కాంటెస్ట్, రాప్తాడు టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సర్వేలో పార్టీల పరంగా ఓటు షేర్ను ఒకసారి పరిశీలిద్దాం. టీడీపీ జనసేన 46%, వైఎస్ఆర్సీపీ 40%, జనసేన 10%, ఇతర పార్టీలు 3% ఓటు షేర్ను కలిగి ఉన్నాయి. దీన్ని బట్టి రైజ్ అనే సర్వే సంస్థ ప్రకారం టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే సంస్థ తెలియజేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.